సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణంతో అన్నదమ్ములు బంధంపై ఎల్లో మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుంది. కానీ రామ్మూర్తి నాయుడిని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన రామ్మూర్తి నాయుడిని చంద్రబాబు ఆర్థికంగా ఆదుకోలేదని ఆ మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. తమ్ముడిని రాజకీయంగానూ చంద్రబాబు ఎదగనేయలేదని, ఈ విషయాన్ని రామ్మూర్తి నాయుడు పలు సందర్భాల్లో తనతో చెప్పారని, 94లో రామ్మూర్తి నాయుడికి సహా ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్ దగ్గరకి తీసుకెళ్లి చంద్రగిరి సీటు ఇప్పించింది లక్ష్మీపార్వతి అని పేర్కొన్నారు. టీడీపీలోనున్న తమ్ముడికి సీటు ఇవ్వడాన్ని అప్పట్లో చంద్రబాబు వ్యతిరేకించారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారని వివరించారు. 95లో ఎన్టీఆర్ మరణం తర్వాత ఎన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు టీడీపీని చేజిక్కించుకున్న తర్వాత రామ్మూర్తి నాయుడిని పట్టించుకోలేదట. 99 ఎన్నికల్లో తమ్ముడికి సీటు ఇచ్చినా ఆయన గెలిచేందుకు సహకరించలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయినా తమ్ముడిని, ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ సమయంలోనే అనేకసార్లు చంద్రబాబు తనను పట్టించుకోవట్లేదని రాజకీయంగా అణిచివేస్తున్నారని రామ్మూర్తి నాయుడు సన్నిహితులు మీడియా వద్ద చెప్పుకుని బాధపడేవారు ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇవన్నీ చెప్పిండు ఒక మాజీ ఎమ్మెల్యే. అన్నపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరిండు. ఆ బాధతోనే రామ్మూర్తి నాయుడు 2004 ఎన్నికల్లో అన్న చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్లో చేరారు. చంద్రబాబు కుటుంబం అన్న కనీస గౌరవం లేదని, బాధ్యత కూడా లేదని రామ్మూర్తి నాయుడు అనేవారు. ఆయనకు రాజకీయం ముఖ్యమని, అందుకోసమే ఏదైనా చేస్తాడని చెప్పేవారు. రాజకీయం ముఖ్యమట, అందుకోసం ఏదైనా చేస్తారని చెప్పేవారట. ఇట్లా కుటుంబాన్ని పట్టించుకోలేదు. 2004లో అంటే చంద్రబాబు నాయుడు పైన తిరుగుబాటు చేసి బయటకు వచ్చిండు. తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద టర్మ్స్ లేనట్టున్నాయి. అంటే కుటుంబపరంగా ఉండొచ్చు కానీ రాజకీయంగా ఉండకపోవచ్చు. రాజకీయంగా పెద్దగా లేనట్టు అర్థమవుతుంది. ఇది నిన్న రామ్మూర్తి నాయుడు గారు అయితే చనిపోయిన పరిస్థితి. అందరూ కుటుంబ సభ్యులు వెళ్ళి పరామర్శించారు. ఈరోజు నారావారిపల్లిలో అంత్యక్రియలట.